వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు. కొంతమంది ప్రేమిస్తారేమో అనుకుంటారు, వెళ్ళిపోయిన ఆత్మ వస్తుందేమో, మా అబ్బాయి మా అమ్మాయి లేకపోతే మా భర్త గారు భార్య గారు వస్తున్నారేమోనని. వట్టిదే, వారు రారు, ప్రేమించరు, పగబెట్టుకొనరు. ఒకవేళ చనిపోయిన ఆత్మలు పగబెట్టుకుంటాయి అన్నట్లయితే, చంపినప్పుడు భర్త చూస్తూ ఉంటుంది కదా ఆవిడ. చాలా మంది భర్తలు చంపిన భార్యలు ఉన్నారు, నేరస్తులు, అతను వాళ్ళు జైల్లో ఉంటారు. అప్పుడు చంపేటప్పుడు ఆమె చూసింది, కేకలు వేసిన ఆయన కూడా చంపేశాడు, శాడిస్ట్, క్రూరుడు, కఠిన హృదయుడు చంపాడు. చంపినప్పుడు ఆమె చూసింది కదా చంపేస్తున్నాడని. అప్పుడు ఆమె ఆత్మ బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? సెంట్రల్ జైలు. ఎక్కడ? చెంచల్గూడ జైల్లో ఉండి చెంచల్గూడకి వెళ్తుంది డైరెక్ట్గా. ఇక్కడ చంపాడు కదా, జైలుకి వెళ్ళి బాబు నన్ను ఎందుకు చంపావని ఫుట్బాల్ ఆట ఆడుకోవాలి. ఎక్కడ? జైలు గదిలో. ఆడుకుంటుందా? ఆడుకోవట్లా. ఆయన 3 పూట్ల బోధిని పడుకుంటున్నాడు, ఆయనకి ఏముంటుందా. అలాగనే విశాఖ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైలు, ఏదో జైలు ఉంటుంది. ఆ జైల్లో ఉన్నవారు ఏదో నేరస్తులు చేసి ఎవరిని చంపుంటారు. చంపబడిన వారి ఆత్మ ఉన్నట్లయితే వారు వెళ్ళి ఆ ఆత్మలో వెళ్ళి వారితో ఫైట్ చేయాలి కదా, చేయట్లేదే. కానీ వీధిలో వాళ్ళు భయపడుతుంటారు, ఆ అమ్మాయి పట్టిందండి, మనం చనిపోయింది కదా, ఆ అమ్మాయి దెయ్యమై పట్టిందండి. చంపినోడిని పట్టకుండా అమాయకురాలిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టాలా? ఆ ఇంటికి వచ్చిన కొత్త కోళ్ళనే పడుతుందా? అసలు ఈమెకి వాళ్ళకి ఏ సంబంధం లేదు కదా. చంపినోడిని వదిలేసింది, బాధ పెట్టినోడిని వదిలేసింది. చనిపోయిన కోడలు అత్తగారు వెంటబడి ఏమన్నా బాధ పెట్టిందా? లేదు. అందుకే చనిపోయిన ఆత్మలు పగబెట్టవు. కొంతమంది పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తుంటారు, కథలు, నవలు రాస్తుంటారు. ఏమనంటే చనిపోయిన ఆత్మ అలా వచ్చినట్టు, చెట్టు దగ్గర కూర్చొని చూసినట్టు, వీళ్ళు భోజనం చేస్తుంటే చూసి ఎక్కెక్కి ఏడ్చినట్టు. వీళ్ళు సినిమా బాగా ఆడడానికి వాళ్ళు చేసుకుంటారు అవన్నీ కథలు, నమ్మించి మోసం చేస్తే. ఇది నిజం కాదు పిల్లలు. చదవండి వాక్యాన్ని చదివి. వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. సూర్యుడు పైన ఉన్నాడు, సూర్యుని కింద భూమి కింద ఉంది. సూర్యుని కింద జరుగు దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు, అవకాశం లేదు. వారి ఆత్మను దూరంగా తీసివేయబడ్డాయి. వాళ్ళు దెయ్యాలై తిరుగుతూ ఉంటారండి, వీధుల్లో ఉంటారండి, అక్కడ ఉంటారండి, ఇక్కడ ఉంటారంటే వాళ్ళ పేర్లో దెయ్యాలు పడతాయి. జాగ్రత్త. అంటే దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు చనిపోయిన వాళ్ళు కాదండి. సాతానుడు పడిపోయినట్టు వాటితో పాటు కొన్ని దూతలు పడిపోయి అవి కూడా దెయ్యాలుగా మార్చబడ్డాయి. సో చనిపోయిన వారికి మనం ప్రార్థన చేయవచ్చా? లేదు. చనిపోయిన వారి ఆత్మలు వస్తాయా? చెప్పండి నాకు. చనిపోయిన ఆత్మలు మనం ఏమైనా ప్రయత్నం చేస్తే బయటకు వస్తాయా? రావు. మరి వాటిని ఆశ్రయించి మనం ఏమైనా ప్రార్థన చేయవచ్చా? చేయకూడదు. చనిపోయిన ఆత్మకు మనం ఏం చేసినా చెల్లదు. కనుక బ్రతికున్న మనమే నేడే రక్షణ దినం. రక్షణ పొందుకోండి, వాక్యంలో ప్రార్థనలో ముందుకు సాగండి. దేవుని కృప మీకు తోడే ఉండుగాక.